మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బైపాస్ రోడ్డులో బాధితులతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జాతీయ రహదారి పట్టణం మీదుగా పోవటం వల్ల బైపాస్ రోడ్డు ఏర్పడుతుందని, ఈ బైపాస్ రోడ్డుకు 3D నోటిఫికేషన్ జరిగిందని రైతులు సహకరించాలని కోరారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ భూములు తమకే కావాలని, తమ బైపాస్ రోడ్డుకు భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ గౌడ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి, భూ బాధితులు ఎర్రం నాగరాజు, దోమకొండ యాదగిరి, దోమకొండ రాములు, మోత్కు అశోక్, కాముని శంకరయ్య, పట్టణ భూ బాధితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు డౌట్ కనిపిస్తే దయచేసి ఒకరొకరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడినా నేను సిద్ధంగా ఉంటాను. స్థూలంగా ఈ 3 నెలలు జనవరి 3 తర్వాత నేను జరిపిన 3 మీటింగ్ల సారాంశంలో ఒక దాంట్లో మన వాళ్ళు కొంతమంది భాగస్వాములు, మిగతా 2 ఢిల్లీలో జరిగినాయి కాబట్టి ఎవరు భాగస్వాములు కాలేదు. వచ్చే నెల మొదటి వారంలో బడికరిగానే హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఈ నెల రోజులలో మీతో మళ్ళొకసారి సంప్రదింపులు చేసి మీ ఒపీనియన్ ఏమైనా మీరు చెప్తే ఇందాక నేను చెప్పిన 3 అంశాలలో మార్పులు ఏమనేది దయచేసి మనసులో ఉంచుకొని అది కాక మిగతా సూచనలు ఏమైనా చెప్పదలుచుకుంటే ఒకసారి మీరు చెప్తే వాటిని గడ్కరీ గారు వచ్చి మేము వీలైతే మీ దగ్గర నుంచి ఒక 5 మందిని తీసుకుని గడ్కరీ గారు కూడా కనిపిస్తాం. ఢిల్లీ పోయేవారు మేము వచ్చిన నేను చెప్పిన ఆయన రోడ్ ఆయన తీసుకుంటుంది దాంట్లో మళ్ళీ నమస్కారం చెప్తాం సార్. ఇప్పటికీ మీతోటి అవుతుంది అనే నమ్మకంలోనే మా రామపేట ప్రజలు ఆశతో సార్. ఎందుకంటే మీ యొక్క పట్టుదల మాటిస్తే తప్పమనే ఉద్దేశం అందరికీ ఉన్నారు సార్. పార్టీ వేరు కావచ్చు సార్, మీ నమ్మకమే చెప్తున్నారు సార్. ఎందుకంటే ఈరోజు రామపేటకు అన్ని విధాలుగా ఈరోజు రామపేట రోడ్స్ విషయంలో కానీ అన్ని అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు బయట చెప్పకుండా లోపలైతే చెప్పకుండా సార్. దీనికి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలంటే కొన్ని మన అధికారులతో కాదు సార్, మరియు మీరు చెప్తున్నారు 5 వ్యక్తులు కాదు సార్, మీరే గ్రామం మన రామపేట మున్సిపాలిటీగా ఏర్పాటు చేయండి సార్. ఆ రోడ్డు వేయడానికి అభివృద్ధి విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ గవర్నమెంట్ అధికారులు పోయిన ఎమ్మెల్యే మా లోకల్ లీడర్లంతా వీళ్ళంతా చేరిపోయి పక్క ₹1,00,000 యూనియన్ అందరూ ఇచ్చిన డైరెక్ట్ ఇంతమంది చెప్తున్నా ఒక వ్యక్తికి ఆల్రెడీ ఆ వాయిస్ రికార్డ్ నాకు ఇవ్వని అది అసలు ఏదో లేని మాట్లాడలేను. అనుకోలేదన్న ఈ రోడ్ చేసింది ఎందుకు కేటీఆర్ ఫ్యామిలీ ఇవ్వాలి ఎందుకు వాళ్ళు వెళ్లింగ్ రోడ్డు మీద ఇంకొకటి కొండాయి పిచ్చేవాళ్ళని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు కొండాయి రామని. ఇప్పుడు ఆయన ప్రజెంట్ కేసీఆర్ దగ్గర సీఎం దగ్గర చూపించలేరన్న ఆయన బిల్డింగ్ 33 ఫీట్లకు 33 ఫీట్లకే సిమెంట్ రోడ్డు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ల్యాప్టాప్ తెలంగాణ చెప్పారు ఆయన. అయితే వీళ్ళ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఆర్థిక బిల్డింగ్ పోవాలని చెప్పేసి ఈ బైపాస్ అనేది సృష్టించి ఎందుకంటే వాళ్ళు మీరు అన్నట్టు ఈ టెండర్ రేట్లు గది చేసుడు ఇదంతా 3D చేసుడు ఎందుకు చేసారు కాంట్రాక్ట్ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, రూల్ డెవలప్మెంట్ అయితే మాకు నిజామాబాద్ కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కుతుంది. దీనివల్ల మాకు 99.9% మాకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఎందుకు పెట్టలేకపోతున్నారు? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది కదా, అట్లా ఏదైతే ఆప్షన్ ఉండదు కదా, క్లియర్గా సర్వే చేసుకుని ఆ భూమి వాళ్ళు అందరూ పట్టుకొని రోడ్డు వ్యవసాయం చేసుకున్నాం. వ్యవసాయం చేసుకుంటారు, కాలు ఇల్లు కట్టుకొని చేసుకుంటాం, కనీసం అక్కడ టెంపుల్ కట్టేసేసుకుంటాం, లేదా ప్లే గ్రౌండ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇస్తాం, మున్సిపాలిటీలో దానం చేస్తాం. మేము కట్టుకోవడం మిగతా జాగా ఏదైతే ఉంటుందో అది హాస్పిటల్కి ఇస్తాం, కావాలంటే హాస్పిటల్ కట్టించేస్తాం, లేదంటే ఒక స్కూల్ కట్టించేస్తాం, గవర్నమెంట్ స్కూల్ కావాలంటే కట్టిస్తాం. కాకపోతే రోడ్డు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిఎస్ దగ్గర ఒక సర్కిల్, ప్రైవేట్ దగ్గర ఒక సర్కిల్ 100% చేసి రోడ్డు తీసినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా 99.9% ఒప్పుకోవడం జరుగుతుంది. డెవలప్మెంట్ కూడా మాకు 100% జరుగుతుంది.
ఏ దానికైనా ఒక ప్రాసెస్ ఉంటుందన్న. మేము మా తమ్ముడు తల్లు పెట్టింది మేము లేదు. నెక్స్ట్ హైవే 44 రోడ్ సర్వే చేసినప్పుడు ఆల్రెడీ మాకు ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఎంఆర్ఓ గారు పెట్టడం జరిగింది. వీళ్ళకి ఒక నెక్స్ట్ హైవే బైపాస్ అయిపోతుంది. ఫస్ట్ ఊళ్ళకే చేసి కాంపోజిషన్ ఇచ్చిన 75,000 పైసలు. మాంగా టైంలో 8 జిల్లాలకు, ప్రభాకర్ రావు 14 జిల్లాలకు, మూడి హనుమంతరావు కేటీఆర్ జిల్లాలకు 6 జిల్లాలకు అందరికీ ఈ రకంగా కాంపోజిషన్ ఇచ్చి ఫర్దర్ క్యాన్సల్ చేసి మళ్ళీ హైవే బైపాస్ అవుతుందని చెప్పింది. బైపాస్ అయిపోతుందని చెప్పి మాకు ఫస్ట్ మీటింగ్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి ఈ సర్వే నెంబర్కి భూములు అవుతున్నాయి పెడితే మేము అందరం ఒకసారి వేయము చూసినాము. ఆ భూములు కూడా ఇవ్వమన్నారు. సెకండ్ టైం గ్రామ పంచాయతీ కాడ పెట్టి ఆడియో గారికి అదే ఇంకా మూడోసారి మళ్ళీ అదే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కష్టం పైన భూములు ఇవ్వాలి, రోడ్డు ఆపే అధికారం మీకు లేదని మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నాం. మాకు రోడ్డు ఆపే అధికారం లేదంటూ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇంత దొంగతనాన ఈ రోడ్డుని ఎందుకు వేసారు? ఎందుకంటే కనీసం సర్వే చేసినప్పుడు కానీ, ఈ రోడ్డు లైన్ చూసినప్పుడు కానీ, ఒక రైతు కానీ, ఒక గ్రామ పంచాయతీలో కానీ, ఒక ఎంపీ కులాలకు డిస్టర్బెన్స్ ఎందుకు అంత ఎత్తులో పోయాలి? మామూలుగా మా ఊరి దగ్గర రోడ్ ఎట్లుందో అట్లా రోడ్డు కోసం మీకు వచ్చే నష్టం ఏంటి? ఇది ఒక అంశం. రెండో అంశం, అసలు మేము అటు పోనే పోము. మాకు ఉన్న రోడే పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి కుడి చేతికి నింపి మళ్ళీ కొడుకు బయటకు కాలేజీగా తీసుకుపోతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, 3D చేసినప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. 150 చేసి 3D డిక్లేర్ చేసింది ప్రభుత్వం. ఈ భూములు మాకు స్వాధీనం చేసినట్టు చెప్పి మా అభ్యంతరాన్ని వెతుక్కోకుండానే ప్రభుత్వం మా భూములకి యజమాని అయింది. దీని విషయంలో పునరాలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? ఈ 3 అంశాల గురించి కృష్ణప్రసాద్ గారి దగ్గర దాదాపు 3-4 గంటలు ఈ విషయానికి సంబంధించి చర్చలు అన్నీ జరిగిన తర్వాత కృష్ణప్రసాద్ గారిని మళ్ళీ నేను గడ్కరీ గారి కార్యాలయం ఢిల్లీకి పిలిపించి ఇవి మా చర్చల సారాంశం, ఈ మేము చర్చించిన దాంట్లో ప్రజల నుంచి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు వచ్చినటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సార్ నేషనల్ హైవేలో మార్పులు కావాలని రామాయణ ప్రజలు అడుగుతున్నారు. మేము ఎలక్షన్లో పోయినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి తక్కువ నష్టం చేస్తాం, న్యాయం చేస్తాం అనేటువంటి మాట చెప్పినాం సార్. అందుకని ఒకసారి కృష్ణప్రసాద్ అనేటువంటి అధికారికి మీరు సరైనటువంటి రీతిలో సమాచారం ఇచ్చి ఈ హైవే మార్పులు చేయడానికి అవకాశం ఉంటే మనం సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పి గడ్కరీ గారిని ఈ నెల చివరిగా లేదా వచ్చే నెల మొదటి వారం, ఈ నెల 28 అనుకుంటా, హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి అంబర్పేట బ్రిడ్జి, ఆజంఘర్ బ్రిడ్జి, బిహెచ్ఏ దగ్గర బ్రిడ్జి 3 బ్రిడ్జిలు నేషనల్ హైవే శాంక్షన్ అయ్యి పూర్తయి వాటి ప్రారంభానికి మన 4వ తారీఖున రావాల్సింది గడ్కరీ గారు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. 29 ఏప్రిల్ 29వ తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది కాబట్టి ప్రారంభోత్సవాలకు రావద్దంటే గడ్కరీ గారి ప్రోగ్రాం మే నెల మొదటి వారానికి వాయిదా పడ్డారు. ఈ లోపల మళ్ళీ నేను బిహెచ్ఏ చౌరస్తాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కంప్లీట్ అయినటువంటి చౌరస్తాలో ఇంకొన్ని డెవలప్మెంట్ కోసం అని గడ్కరీ గారికి తెలుసుకున్నప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా అక్కడే ఉంటారు. ఆయన మళ్ళీ రామాయణపేట రోడ్డు గురించి ప్రస్తావన తీసుకొస్తే మీరు ఒకసారి నేను వచ్చే లోపు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏం జరిగిందనేది నాకు క్లారిటీగా చెప్తే ఏమన్నా చేయగలిగితే ఏం చేస్తాం, ఏం చేయలేము అనేది ప్రజల ముందు క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కాకుండా. సో కృష్ణప్రసాద్ గారి దగ్గర జరిగిన సమావేశంలో మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది 3D అనేటువంటి ప్రాసెస్ పూర్తయింది. 3D పూర్తి ఏంటంటే ఆ స్థలం పేరు మీకు కనపడుతున్నప్పుడు కూడా యజమాని ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆ భూమికి యజమాని అయింది. అది మన ఎలక్షన్ల కంటే ముందు, నేను మీ దగ్గరకు వచ్చే కంటే ముందే నోటిఫికేషన్ వచ్చినప్పుడే డిసెంబర్ 2022 సంవత్సరంలోనే, మరి మీకు తెలిసి జరిగిందో తెలియదు జరిగిందో నాకు తెలియదు, 3D నోటిఫికేషన్ అని వేసి ఏ సర్వే నెంబర్ నుంచి ఎంత భూమి పోతుంది అనేది వాళ్ళు భూసేకరణ జరిపినట్టు పబ్లికేషన్ వేసి నోటిఫికేషన్ వేసి 12 డిసెంబర్ 2022 సంవత్సరంలోనే ఈ భూమికి సంబంధించినటువంటి మీ యాజమాన్య హక్కులని ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, రెవెన్యూ అధికారులు, నేషనల్ అధికారులు తీసుకున్నారు. ఇదంతా ఎన్నికైనటువంటి ప్రక్రియ, పాత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రక్రియ. టెండర్లు, ఆమోదం ఎన్నది కూడా అప్పుడే జరిగిపోయింది. సో దాంతో మీరు 3 గంటలు 4 గంటలు మేము బాధించిన తర్వాత చివరికి కృష్ణప్రసాద్ గారు చెప్పిన 3 ప్రతిపాదనలు
వాళ్ళ భవిష్యత్తు కొంతమంది షేర్ కూడా చేసుకుంటారు. నేను కూడా మళ్ళీ మొదలు చెప్పాలి. ఒకటి 3D అయిపోయింది, భూమి మాదే కాబట్టి మేము అక్కడ రోడ్ వేసినా ఏమైనా భూమి మా దగ్గరనే ఉంటుంది. అందులో రైతులకి ఏం చేసేది ఉన్నది, ఏం జరగదు. అంటే 150 భూములు తగ్గిస్తే మాకేమైనా లాభం వస్తుందా అని కొంతమంది రైతులు అడిగితే 150 భూములు తగ్గినా 70 ఫీట్లకు తగ్గినా భూమి ప్రభుత్వానికి దఖలైంది. దాంట్లో ఏం చేయడానికి ఉండదు. ఒకటి. రెండు, 90% రోడ్డు మారుతుంది అనేటువంటి విషయంలో మీరు ఆలోచన చేయదు. రోడ్ వేయడం వల్ల మీకు వస్తున్న నష్టం గురించి వ్యాపారం పోతుంది, ఊరు బయటకు పోతుంది, రామాయణపేటకి ఆల్రెడీ ఒకసారి నష్టం జరిగింది అనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి కామారెడ్డి నుంచి ఆధ్యాత్మిక దాకా ఈ నేషనల్ హైవే నుంచి కామారెడ్డి ఎక్కడైతే మనం బయట తీర్థమో రామాయణపేట ఉంది, అక్కడి నుంచి ఆధ్యాత్మిక దాకా ఉన్నటువంటి రోడ్ని డబుల్ రోడ్ చేస్తాం, డివైడర్ పెడతాం, లైట్లు పెడతాం. మొత్తం రోడ్డు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎవరికి సంబంధం లేకుండా నేషనల్ హైవేలో ₹1 ఖర్చు లేకుండా కొత్త రోడ్ వేసిస్తామని చెప్తున్నాం. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి శిశు మందిర్ స్కూల్ వరకు అటువైపు బైపాస్ వరకు ఉన్నటువంటి రోడ్ని మేమే డెవలప్ చేసి ఇస్తాం. ప్రతిగా రైతులకు 20 ఫీట్లు ఎత్తు, 15 ఫీట్లు ఎత్తుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మామూలుగా రోడ్ ఎట్లా పోతుందో, రామాయణపేట ఉత్తరకి రోడ్ ఎట్లా పోతుందో నేషనల్ హైవే అంటే భూమి వేసుకుపోతాం. ఇక్కడ ఎవరైతే మినీ ఫంక్షన్ హాల్ దగ్గర రోడ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తామో ఆ ఫ్లైఓవర్ కూడా తీసేసి అక్కడ ఒక పెద్ద సర్కిల్ చేసి రోడ్ క్రాస్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. ఇక్కడ దౌలతాబాద్ దగ్గర మాత్రం మేము ఫ్లైఓవర్ వేసుకుంటాం. అక్కడ ఎవరు ఇల్లు లేవు, ఎవరు లేదు, ఏమి నష్టం లేదు కాబట్టి అక్కడ మాత్రం ఫ్లైఓవర్ వేసుకుంటాం. ఈ 3 ఆల్టర్నేట్ ప్రతిపాదనల్ని నేషనల్ హైవే అని చెప్పడం జరిగింది. రోడ్డు సైజు తగ్గిస్తే లాభమా నష్టం అనే విషయం చర్చకు వచ్చినప్పుడు రోడ్డు సైజు తగ్గించినప్పటికీ కూడా భూమికి ఓనర్ మీరు కాదు, మా దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి అంశం. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రామాయణపేట పట్టణానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ ఫ్లైఓవర్ వస్తే మినీ ఫంక్షన్ దగ్గర మాకు నష్టం జరుగుతుంది, రోడ్డు మీద ఎవరు భూమి మీదకి రావాలనేటువంటి అంశంలో ఈ ఫ్లైఓవర్ ని క్యాన్సిల్ చేయడానికి నేషనల్ హైవేలో ఒప్పుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ గా మనం రామాయణపేట బస్ స్టాండ్ నుంచి ఆధ్యాత్మిక పోతుంటే రోడ్ ఎట్లుందో అట్లే అవతల పక్కన కూడా రోడ్ వస్తుంది, ఫ్లైఓవర్ ఉండదు. కాబట్టి నష్టం జరగదు. ఒకటి. రెండు, రోడ్ ఎత్తు ఉండడం వల్ల ఇటు పొలములు అటు పొలములు లేదా ఒకటే రైతు 2 కుక్కల రైతులు నష్టపోతున్నారు. అట్లా ఎత్తుగా చెరువు కట్టబోసినట్టు కట్టబోయడం ఉండదు. ఇది రెండు. ఇక్కడ ఫ్లైఓవర్ లేదు, రోడ్డు కట్టలేదు. ఒక దౌలతాబాద్ దగ్గర మాత్రం మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు కాబట్టి మేము ఫ్లైఓవర్ వేసుకొని లేదా సిద్దిపేట రోడ్డు తీసుకుంటాం. ఇవి 3 వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. దాంతో పాటు ఈ రోడ్ డెవలప్మెంట్ కి సంబంధించి 2 కిలోమీటర్ల మొత్తం మేమే డెవలప్ పెట్టాం. కావాలంటే ముందు ఈ రోడ్ చేసినాకనే ఆ రోడ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. 4